లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు నమ్ముకోవటం ద్వారా తీర్పు నుండి తప్పించబడ్డావు. ఒక తీర్పు దినం అనేది సర్వలోక మానవులకి కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ లోకపు న్యాయ తీర్పుల నుంచి తప్పించుకోగలవు, మనుషులు కళ్ళు కప్పి తప్పించుకోగలరు. కానీ ఈ దేశం నుంచి ఇంకో దేశం పారిపోవచ్చు, ఈ పట్టణం నుంచి ఇంకో పట్టణం పారిపోవచ్చు. తాను చేసిన క్రియలు మరి ఎవరికీ తెలియకుండా భూస్థాపన చేసి భూసమాధి చేసి తన రహస్యాన్ని తనలోనే దాచుకొని ఎవరు నన్ను చూడలేదు, ఎవరికి నేను ఉత్తరవాదిని కాదు, ఎవరికి తీర్పులోనికి నేను రాలేదని లోపల ఆనందించవచ్చు. కానీ ప్రతి మానవుడు పుట్టింది మొదలుకొని చనిపోయేందా అంతవరకు కూడా తన యొక్క క్రియల ద్వారా, తన ఆలోచనల ద్వారా, తన తలంపుల ద్వారా స్వతహాగా తాను చేసిన ప్రతి కార్యానికి కూడా దేవుడు లెక్క అనేది తీసుకునే ఒక రోజును ఏర్పాటు చేశాడు. ప్రతి ఒక్కరూ లెక్క అప్పగించాలి. ఆ తీర్పు దినాన్ని దాటకుండా ఎవరూ కూడా ముందుకు వెళ్ళటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. భూమి మీద నువ్వు జీవించినప్పుడు నేను నీకు ఇచ్చిన సమయం విషయంలో, నీకు ఇచ్చిన మంచి మనస్సు విషయంలో, నీకు ఇచ్చిన జ్ఞానం విషయంలో, నీకు ఇచ్చిన కుటుంబం విషయంలో, నీకు ఇచ్చిన బాధ్యతల విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? నిర్లక్ష్యంగా ఉన్నావా? శ్రద్ధగా ఉన్నావా? ఏ విధంగా జీవించావనేది తీర్పులోని తీసుకుంటారంటున్నాడు. యేసు రక్తంలో కడగబడినటువంటి నీకు భూమి మీద నువ్వు ఆ దేవుని యొక్క హితబోధను వెరిగి ఉండి మంచి మార్గంలో నడవటానికి, సత్క్రియలో నడవటానికి, చెడలవాట్లు దురలవాట్ల నుంచి విడుదల పొందుకొని బ్రతకటానికి, రహస్య పాపాలు యందు నువ్వు అసహ్యాన్ని పెంచుకొని నీ హృదయం తెరచిన పుస్తకం